చైతన్యం గారిని అడుగుతున్నాం, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2000 మంది ఉద్యోగాలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే టెంట్లో కూర్చున్నారు మేడం ముందు. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా కోట్ల రూపాయలు, ఆ 3000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఇప్పటికీ 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 2000 మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. 10,000 మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిషన్ ఎట్లా పడితే అట్లా, ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు. 2000 మంది, దాదాపు 2000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఎవరు ఉద్యోగాలు పీకేశారు? ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు. ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు, మేము భూములు ఇచ్చాము, ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు, ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి, మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి. కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే, ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళు కట్టబెట్టాలని చూస్తుంది. ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి? ఈ నాయకుడు ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది, ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని, సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా, శైలిలో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము, ఏది అబద్ధం? ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే
శని ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీల అదానికో జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధ అంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ భూముల విలువే 4 లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది. కేవలం ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతుంది. ఒక్కొక్క అవ్యయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు అది నొక్కండి బటన్ నొక్కండి విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి దాన్ని అమలు పరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది